సండే అంటే చికెన్ ఉండాల్సిందే కదా! అందులో అత్తగారింట్లో అల్లుడు వంట అంటే ఎలా ఉంటది ఆలోచించండి. ఈరోజు మా హస్బెండ్ ఏంటో ఈరోజు నేనే వంట చేస్తాను. చికెన్ తీసుకురా చిన్నా అని మా తమ్ముడికి చెప్పాడు. సరే అని వాడు తెచ్చేసాడు. ఫస్ట్ ఏమో ఆనియన్స్ కట్ చేసుకున్నాడు. అండ్ పచ్చిమిర్చి, టమోటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాడు. అండ్ మా హస్బెండ్ వంట చేయాలంటే ప్రతి ఐటెం ఉండాల్సిందే. ఏ చిన్నది లేకపోయినా మళ్ళీ వెళ్ళి తెప్పించి మరీ చేస్తాడనమాట. కొత్తిమీర లేదని మళ్ళీ పంపించి తెప్పించాడు. సో ఈ లోపల చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్ మాత్రం ఫ్రెష్గా పసుపేసి సాల్ట్ వేసి కడిగి పెట్టాడనమాట. నీసు వాసన రాకూడదని. సో చికెన్ మ్యారినేట్ కోసం చికెన్లో కొంచెం కారం, పసుపు అండ్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పెట్టాడు. ఇంకా అందులో ఏమీ వేయలేదు, ఇవి మాత్రమే వేసి మిక్స్ చేశాడు. బాగా మిక్స్ చేసి పెట్టాలంట, అప్పుడే టేస్ట్ బాగుంటుందంట. ఏదో మాకు తెలియనట్టు మరీ చెప్తున్నారనమాట. సరేలే నీ యూట్యూబ్ వంటలు నువ్వే చెయ్యి అనేసి మేము వదిలేసాము. మంచిగా మనకి రెస్ట్ ఇచ్చి మీరు కూర్చోండి నేను చేస్తాను అంటే మనకు అంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి. సో నువ్వు చెయ్యి మేము తిని పెడతాము అనేసి మేము అలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము. ఆయిల్ మాత్రం చాలా ఎక్కువ వేసాడు. సో అదే కొంచెం వద్దనిపించింది. కానీ ఏం చేస్తాం, మళ్ళీ మనం ఏం డైలాగ్స్ వేయకూడదనమాట. వాళ్ళు చేసినప్పుడు ఏం చేసినా బాగుంది అని చెప్పాలి. కొంచెం కామెంట్స్ వేసినా మళ్ళీ ఇంకొకసారి చేయరు. సో అందుకని ఆ ధైర్యం అస్సలు చేయకండి. అండ్ ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ ఏమో ఆనియన్స్ బాగా వేయించుకున్నాడు పచ్చివాసన పోయే వరకు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసాడు. అండ్ దెన్ అందులోకి కొంచెం అవి బాగా వేగాక టమోటా వేసి బాగా మిక్స్ చేసాడు. సో అందులోనే మనకి అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాడు. అవన్నీ బాగా దగ్గరకు అయితే ఈలోపు మన చికెన్ ఏమో మంచిగా మ్యారినేట్ అయిపోతుంది. సో చికెన్ పక్కన పెట్టేసుకొని ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకున్నాడు. సో మనకి టమోటాలు అన్నీ ఎగిపోయాయి కాబట్టి సో చికెన్ వేస్తున్నాడు ఇప్పుడు. చికెన్ మంచిగా మ్యారినేట్ అయిపోయింది. నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ పైన పెట్టాడనమాట. అండ్ అందులో మేము వంట చేసేటప్పుడు ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే కరెంట్ కూడా లేదు. సో నేను టార్చ్ లైట్ వేస్తే ఆయన వంట చేస్తున్నాడు. సో పెరుగు మాత్రం బాగా మిక్స్ చేయాలంట, మిక్స్ చేసే వేయాలంట. అందులో ఉంటలు ఇలా ఏమి ఉండకుండా బాగా మిక్స్ చేసుకొని అప్పుడు వేసుకున్నాడు. ఏంటో యూట్యూబ్లో చెప్పినటువన్నీ పాటిస్తున్నాడు. సరే కానివ్వండి అనేసి మేము వదిలేసాము. అవంతా బాగా మిక్స్ చేసుకొని కారం మాత్రం గట్టిగా వేసాడు. అది సరిపోలేదంట ఫస్ట్ మ్యారినేట్ చేసింది, అందుకు మళ్ళీ వేసాడు. ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ చేసే కానీ తెలియలేదు. బట్ చూడ్డానికి మాత్రం బాగుంది. బట్ టేస్ట్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే తిన్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ మా ఆయన చేసిన దానికి మా అమ్మ పక్క నుంచి చెప్పడం అనమాట. సరే మీరు చేయండి చికెన్, నేను దానిలోకి సంగటి చేస్తానని అప్పటికప్పుడు పాపం సంగటి చేసింది. ఆల్రెడీ రైస్ చేసి కూడా మళ్ళీ రాగి సంగటి చేసింది. సో మన చికెన్లోకి కావాల్సినన్ని వాటర్ పోసుకున్నాడు. రాగి సంగటి అనేసరికి ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసాడు అనమాట. అది ఈరోజు మన సండే స్పెషల్ చికెన్ విత్ రాగి సంగటి. మీకు కూడా కావాలా? ఎంజాయ్ చేసేయండి చూసి.